ప్రైజ్ ది లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అనునేటి వాక్య ధ్యానాంశాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. దానికి ముందుగా ఈ అరకు పట్టణానికి రావడానికి, సేవకుల మీటింగు జరిపించడానికి దేవుడు మహాకృప చూపాడు. ఇక్కడ సేవ చేస్తున్న ప్రసన్న కుమార్ అయ్య గారికి మా ప్రత్యేకమైన వందనాలు. అయ్య గారు, చాలా సంతోషం మిమ్మల్ని కలవడం. అలాగనే మా మధ్యలో ఉన్న శ్యామయ్య గారు, నేను కలిసి ఇక్కడికి వచ్చాం. అయ్య గారు, ప్రైజ్ లార్డ్ అయ్య గారు. అలాగనే తిమోతి అయ్య గారు ఇక్కడ ఎంతో భారభరితమైన ఈ పరిచర్యను తన భుజాల మీద వేసుకొని చుట్టూత గ్రామాలన్నీ తిరిగి సేవకులను గ్యాదర్ చేశాడు. పాస్టర్ గారు, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్తమానం 16వ అధ్యాయము 33వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. దైవజనమా, ఈ చదవబడిన ఈ వాక్య భాగాన్ని విన్న వెనువెంటనే ఏదో తెలియని కంగారు నీ గుండెల్లో పుట్టుకొచ్చింది కదూ? నిజమే. ప్రభువును నమ్ముకొని ఇన్ని సంవత్సరాలు అవుతున్నా, ఏంటి ఈ బాధలు? ప్రభువు నమ్ముకొని ఇన్ని సంవత్సరాలు అవుతున్నా, మా అప్పులు తీరట్లేదే, మా రోగాలు పోవట్లేదే, మా పరిస్థితులు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నాయే. ఎందుకో తెలుసా దైవజనమా? ప్రతి చిన్న సమస్యకి కలవర పడిపోతున్నాం, కంగారు పడిపోతున్నాం. ఏమండి, ఏ చిన్న గాలికి, వానకి, తుఫానుకి భయపడిపోతున్నాం. భయాన్ని పుట్టించేది ఎవడు తెలుసా? దురాత్మ శక్తులు, సాతాను. యేసునామములో వాటిని దేవుడు అణిచివేయును గాక. దైవజనమా, మనందరం ఎరుగుదుము కదా. దావీదు గారు మీరు తెలుసు కదా, 400 మంది సైన్యాన్ని ఆహారాన్ని పెట్టి పోషిస్తూ తనతో తిప్పుకుంటుంటే ఒక దినాన శత్రువులు వచ్చి 400 మంది భార్య పిల్లలను తీసుకొని వెళ్ళిపోయారు. ఏమండి పాస్టర్ గారు, దావీదు గారు భార్యలను కూడా తీసుకొని వెళ్ళిపోయారు. అయితే ఏం జరిగిందో తెలుసా అండి? వీళ్ళు వచ్చి చూసేసరికి గుడారాలన్నీ చల్లా చెదురైపోయి, ఏమండి అడుగులు చూసి ఇవన్నీ గుండెల్లో ఏమండి కన్నీళ్ళే ఏరులై పారుతున్నాయి. భయంకరమైన శ్రమ ఏర్పడింది. అప్పుడు ఏం చేశారో తెలుసా అండి? దావీదు కూడా కష్టంలోనే ఉన్నాడు కదా. ఒక్కొక్కసారి నమ్మిన వాడే గొంతు కోసే పరిస్థితులు ఏర్పడతాయి. ఏమండి, నువ్వు ఎవరిని నమ్మావో వాళ్ళే నీ గొంతుకు వస్తారు. నువ్వు ఎవరిని ఏమండి ఆహ్వానిస్తున్నావో వారి ద్వారా కొన్ని సమస్యలు నీకు ఏర్పడతాయి. అయినా కలవరపడద్దు, ధైర్యము తెచ్చుకుందువుగాక. 400 మంది రాళ్ళు తీసుకొని దావీదును చంపుదాము రాండి అని పైకి లేచారు. అయ్య గారు, ఏమండి అలాంటి పరిస్థితుల్లో ఆదరణ ఉందా? ఏమండి ధైర్యం ఉందా? చూడండి, అప్పుడు ఆడ రాయబడి ఉన్న మాట నా గుండెలను ధైర్యంతో నింపిన మాట. సైన్యములకు అధిపత్యగు యెహోవా నామము పేరిట దావీదు ధైర్యము తెచ్చుకున్నాడు. హల్లెలూయా. ఏమండి, మన ధైర్యం ప్రభు అయి ఉండాలి, మన ధైర్యము యేసు నామమై ఉండాలి, మన ధైర్యము దేవుని వాక్యమై ఉండాలి, మన ధైర్యము ప్రార్థన అయ్యుండును గాక. ఏమండి, ఆ ధైర్యాన్ని చూసిన ప్రజలు ఒక్కసారిగా కుప్పకూలిపోయి అఖండ విజయాన్ని దేవుడు దావీదుకు అనుగ్రహించి మరలా సింహాసనం ఎక్కడానికి ప్రభులు వారు కృప చూపాడు. నేనంట, నీకొచ్చిన ఈ శ్రమలలో కృంగిపోకునేస్తమా, ధైర్యము కలిగి నువ్వు ముందుకు కొనసాగు. దావీదుని హెచ్చించి గణపరిచినట్లుగా ఈ వాక్యం వింటున్న మీ అందరినీ దేవుడు హెచ్చించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. తలలు వంచండి. చిన్న ప్రార్థన మన మధ్యలో ఉన్న శ్యామయ్య గారు చిన్న ప్రార్థన చేస్తాడు. ఆకాశమును భూమిని సృష్టించిన సర్వశక్తుడు మా తండ్రి యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో మీ వైపు కన్నులతో చూస్తున్నాం. ఈ చిన్న వాక్యాన్ని వింటున్నా మా ప్రజలు యేసుక్రీస్తు నామంలో ఆశ్రయించి దీవించండి. ఈ లోకంలో శ్రమలున్నాయి, ఆయనను ధైర్యం తెచ్చుకునడి, నేను ఈ లోకాన్ని జయించున్నానని. ప్రతి ఒక్కరి యొక్క జీవితాలు ఎదురవుతున్న ప్రతి శ్రమలు, వేదనలు, కన్నీళ్లు, వాటన్నిటిలో విడుదల కలిగి ప్రజలను యేసే నామములో ఒక అద్భుత విడుదల, అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అయ్య గారు. గాడ్ బ్లెస్ యూ అయ్య గారు. ప్రైజ్ ది లార్డ్.